పింఛన్ సొమ్ము భోంచేశాడు. ఎస్, మీరు ఉన్నది కరెక్టే. జనాలకు ప్రభుత్వం తరపున నెల నెలా ఇవ్వాల్సిన పింఛన్ సొమ్ముని పట్టుకుని ఓ సచివాలయ ఉద్యోగి ఉడాయించాడు. ఈ ఘటన కడప జిల్లా అంకాలమ్మ గూడూరులో జరిగింది. పింఛన్ డబ్బులతో పాటు రైతుల వద్ద వసూలు చేసిన 20 లక్షల రూపాయలతో ఉడాయించాడు. రైతుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఎవరా కంత్రి ఉద్యోగి? అతడు ప్రజలకు సేవలు చేయాల్సిన ఒక ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వం తరఫు నుంచి ప్రజలకు అందే సేవలను అందిస్తూ వారికి సహాయం చేయాల్సి ఉంటుంది. అయితే కడప జిల్లాలోని అంకాలమ్మ గూడూరులో మల్రెడ్డి ప్రవీణ్ రెడ్డి అనే ఉద్యోగి ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరు సచివాలయంలో పనిచేస్తున్న విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ మల్రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి తన చేతివాటం ప్రదర్శించారు. జనం పెన్షన్ డబ్బులతో పాటు రైతుల నుంచి వసూలు చేసిన డబ్బుతో పరారయ్యాడు. తక్కువ ధరకే సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇప్పిస్తానని రైతులకు మస్కా కొట్టాడు మల్రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఈ క్రమంలోనే పలువురు అన్నదాతల నుంచి ఏకంగా 20 లక్షలు కట్టించుకున్నాడు. అనంతరం చెప్పా పెట్టకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాధిత రైతులు తాము విత్తనాలు, ఎరువుల కోసం ఇచ్చిన డబ్బులు పోయాయని తీవ్ర ఆందోళనలో పడిపోయారు. తమ వద్ద డబ్బులు కొట్టేసి పారిపోయిన విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ మల్రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డిపై సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రంగంలోకి దిగిన పోలీసులు సచివాలయ ఉద్యోగి మల్రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అతన్ని విచారించిన పోలీసులకు సంచలన విషయాలు తెలిసాయి. ఆన్లైన్ బెట్టింగ్లో గేమ్స్ ఆడుతూ చాలా డబ్బులు పోగొట్టుకున్నట్లు విచారణలో వెల్లడైంది. అందుకే పెన్షన్ డబ్బులతో పాటు రైతుల నుంచి వసూలు చేసిన డబ్బులు వాడుకున్నట్లు గుర్తించారు. అతని వద్ద నుంచి కేవలం 10,000 మాత్రమే రికవరీ చేశామంటున్నారు పోలీసులు. మిగిలిన సొమ్ము రికవరీ కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. మొత్తంగా ఆన్లైన్ బెట్టింగ్ల కోసం జనం సొమ్ముకు ఎసరుపెట్టాడు మల్రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు తమ సొమ్ము ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.